దాశరథి కవిత పయోనిధి అనే మాటలు విన్నాం మనం. దాశరథి గారిని ఎందుకు తలుచుకోవాలి అని ఆనందాచారి గారు చాలా వర్తమానానికి వర్తించేలాగా ప్రవచించిన ఉపన్యాస ధార మనం విన్నాం. ఎలా ఆయన స్ఫూర్తిని తీసుకుని ముందుకడుగు వేయాలో ఆనందాచారి గారు చాలా కూలంకషంగా మనకు చెప్పారు. ఇప్పుడు నేను అటువైపు వర్తమాన ప్రబోధన వైపు వెళ్లకుండా దాశరథి గారిని నేను గుర్తు చేసుకుంటాను. మిమ్మల్ని మీకు గుర్తు చేస్తాను, నన్ను నేను గుర్తు చేసుకోవడం. దాశరథి గారిని గుర్తు చేయడం అంటే మీకు తెలియని విషయాలని కాదు, తెలిసిన విషయాలే మరోసారి గుర్తు చేసుకోవడమే ఈ శత జయంతి సభ ఉద్దేశంగా నేను భావిస్తున్నాను. దాశరథి గారి యొక్క ఆ సంపూర్ణమైన రేఖా చిత్రం మీ ముందించే కన్నా ముందు ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి ఒక మాట చెప్తాం. అటు ఓల్డ్ ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ వైపు ఉండేది ఆయన. పాత బస్తీలో ఒక ముషాయిరా జరుగుతా ఉంది. మగ్దుమ్ మొహిద్దీన్ గారి అధ్యక్షత. మగ్దుమ్ మొహిద్దీన్ గారు అధ్యక్షతగా ఉన్నాడు అంటే ఆ సభ అద్భుతంగా రక్తి కడుతుంది. ఎందుకంటే మగ్దుమ్ మొహిద్దీన్ గారిలో కూడా దాశరథి గారి లక్షణాలు ఉన్నాయి. మొహిద్దీన్ గారి లోపల దాశరథి గారి లోపల మొహిద్దీన్ గారి లక్షణాలు ఉన్నాయి. ఏంటివంటే శృంగారము, అంగారం. ఏ ఆజాద్ హే జంగే ఆయన మిల్క్ చెలో అని మగ్దుమ్ గారు సరిగ్గా అలా అంటున్నా, ఒకవైపుకి వస్తే ప్రేయసి, ప్రేమ, ఆ ఆవరణంలో కూడా ఆయన కలం చిందులాడింది మగ్దుమ్ గారు. మనం ముగ్ధులమయ్యేంత అద్భుతంగా ప్రేమ కవితను చెప్పిన మగ్దుమ్ గారిలో అధ్యక్షతన జరుగుతా ఉంది ఒక ముషాయిరా పాత బస్తీలో. దాశరథి గారు రెడీ అయ్యారు. తాను కూడా ఆ కవిత్వంలో పాల్గొనేటువంటి అవకాశం అంటే ఆహ్వానం అందింది. గబగబా రెడీ అయిపోయి బయటికి వచ్చారు. పాత బస్తీకి వెళ్ళాలి. అప్పుడు రిక్షాలే కదా, ఆటో రిక్షాలు కూడా లేవు. ఏ రిక్షాను ఆపినా ఎవరు అవట్లేదు. తర్వాత ఒక ఆయన స్పీడ్ గా వెళుతుంటే బైసాబ్ జర రోకో అంటే టక్కున ఆపినాడు. మేజర్ ఓల్డ్ సిటీకి జానా హై సాబ్ ముజే బహుత్ అర్జెంట్ అయ్యే, నాకు చాలా అర్జెంట్ ఉంది, సారీ నేను మిమ్మల్ని ఎక్కించుకోలేను అంటే, కాదయ్యా నేను అక్కడ ఒక ముషాయిరాకి వెళుతున్నాను అన్నప్పుడు ఆ రిక్షా అతను దాశరథి గారిని గుర్తుపెట్టారు. ఓ కంపెనీ ఠీకే సార్ బయటే మాట్లాడుతూ వెళ్తున్నారు. గబగబా స్పీడ్ గా వెళ్తున్నాడు రిక్షా తమ్ముడు. వివరాలు అడుగుతా ఉన్నాడు దాశరథి గారు. అలా వెళ్ళారు సభా స్థలికి వచ్చారు. ఆ సభా స్థలికి వచ్చే ముందు ఇంకొక 2 నిమిషాల్లో రిక్షా ఆగుతుండగా ఆపి జల్దీ హైనా క్యూ అన్నాడు దాశరథి గారు. అప్పుడు గుప్పమన్నటువంటి ఒక పరిమళం వచ్చే మాట చెప్పినాడు ఆ రిక్షా అతను. సార్ मेरा नाम यूसुफ है, मैं भी ये मुशायरे में शायर जैसा आ रहा हूं. ఆశ్చర్యపోయినాడు దాశరథి గారు. నాకు కూడా ఆహ్వానం ఉంది సార్, అందుకే నేను స్పీడ్ గా పోదామన్నాను. సరే మీరు ఇటే కదా అని కూర్చోబెట్టుకున్నాను సార్. అప్పుడు దాశరథి గారు దిగి ఒక మాట అంటాడు. అది మనం ఎప్పుడు నా హృదయంలో నన్ను బాగా కలవరపరిచేటువంటి మాట. అంటే నేను సాటి కవుల పట్లను, సాటి మిత్రుల పట్లను, సాటి స్నేహితుల పట్లను ప్రేమగా ఉండాలి, అనకువగా ఉండాలి, ధ్యేయంగా వినయంగా ఉండాలి అని నా జీవితానికి నేర్పించిన పాఠం ఆయన సమాధానంలో. ఆయన ఏమన్నాడంటే, క్యా భాయ్ నువ్వు కవివని నాకు నువ్వు మధ్యలోనే చెప్పొచ్చు కదా, చెబితే సగం దూరం నువ్వు నన్ను రిక్షా దొక్కినావు కదా, మిగతా సగం దూరం నిన్ను రిక్షాలో కూర్చోబెట్టుకొని నేను నడిపించేవాడిని కదా. దట్ ఈస్ దాశరథి. దాశరథిని, ఆయన కవిత్వ తత్వాన్ని, ఆయన యొక్క విప్లవ చైతన్య ధారని మనం అర్థం చేసుకోవడం జరిగిన ఆయన వ్యక్తిత్వ ప్రవర్తన ఎంత మానవీయంగా ఉంది అనేది ఈ రోజు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. 4 పుస్తకాలు వచ్చినంత మాత్రాన నేను మహాకవిని కదా, నన్ను ముందు పిలవాలి వినయ్ గారు, వారిని ఎందుకు ముందు పిలిచారు, అది ప్రోటోకాల్ కాదు కదా అన్నటువంటి డైలాగ్, నా మొహం మీద అన్నటువంటి డైలాగ్ నేను ఎదుర్కొని ఉన్నాను. ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి కవులను చూస్తున్న కాలంలో ఆయనను నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటాను. అది ఆయన కవిత్వం, ఆయన యొక్క ప్రవర్తనత్వం. ఇక ఆయన గురించి గాలిబుని ఎందుకు అనుకున్నాడు, ఆ గాలిబులో ఉన్నటువంటి ఆ పదాన్ని ఎలా చెప్పినాడు. దాశరథి గారిలో అంగారం విప్లవం అనుకుందాం. అంగారం ఎన్ని పాళ్లలో ఉంటుందో శృంగారం కూడా అన్ని పాళ్లలో ఉంటుంది. ఇది అభ్యుదయవాదులు, మిత్రులు, అవపక్ష మిత్రులు కావచ్చు, మేధావులు కావచ్చు, అది కొంచెం మమ్మల్ని
ఇబ్బంది పెట్టే మాటలు అంటుంటారు. ఏం ప్రేమ పాటలయ్యా బాబు అని. కానీ మాకు దానికి కూడా దాశరథి గారు, శ్రీశ్రీ గారే మాకు మార్గదర్శకులు. ఆయన ఎంత తీయని పెదవులే ఇంటి నీవి, అదేనా మీరు ఇప్పుడు చెప్పింది? అది ఎందుకన్నాడు అన్నది అశోక్ చెప్తారన్నారు. అంటే చివరకు మిగిలేదనే నవలలో బుచ్చిబాబు గారు ఒక మాట రాస్తారు. అందులో కథానాయిక పేరు కోమలి. ఆమె ఎంత కోమలంగా ఉంది, ఎంత సున్నితంగా ఉంది, ఎంత వెయిట్లెస్ గా ఉంది అనే విషయాన్ని బుచ్చిబాబు గారు ఏమంటారంటే, కోమలి ఆ గడ్డి మైదానంలో పడుకొని ఉంది. ఆమె లేవగానే ఆమె బరువు తొలగగానే అలా వాలిన గడ్డి మొక్క మళ్ళీ నిలబడింది అని రాస్తారు. అంటే ఈమె ఎంత బరువు అలకగా ఉందో, ఎంత సుకుమారంగా ఉందో, ఎంత కోమలంగా. అంటే వెనుకట ఎవరో రాజుల కథలలో 7 మల్లెల పువ్వెత్తు రాకుమారి అన్నట్టుగా అంత సుకుమారమైన అమ్మాయిని చెప్పడానికి బుచ్చిబాబు గారు అలా రాస్తే, ఆమె ఎంత సుకుమారి ఈ బాలామణి అంటే, ఏదో రోడ్డు మీద నుంచి మెట్లు దిగి సభకొస్తే కాళ్ళు నొచ్చినాయంటే పర్వాలేదు, కానీ ఏళ్ళ కాళ్ళు నొచ్చే బాలామణికి రాత్రి ఎవరి స్వప్నసీమ కేగి వచ్చేది. అంటే కలలో పోయినా కూడా కాళ్ళు కందిపోయేంత సుకుమారపు మల్లె రేకుల పాదాలన్నమాట. దాశరథి గారి యొక్క ఆ సౌకుమార్యమైనటువంటి ఆ సున్నితత్వం, అందమైన ఆ అమ్మాయిని వర్ణించేటువంటి హృదయ విశాలత్వం, విమలత్వం, ప్రేమతత్వం. ఇంకా ఒకటి అంటాడు సార్ ఆయన, ఆ నట ఇతని సంగతి ఏంటో తేలుస్తానని అని వస్తుందంట. ఎవరు? ఆ అమ్మాయి. అది గాలిపుదే. నేను దాశరథి గారి గురించి చెప్పచ్చు. ఆమె నడుము బిగించుచుంటివి నన్ను తునుమ, నన్ను లేకుండా చేద్దామని నడుము కొంగు చెక్కిందంట. ఇతను అంటాడు తేలిగ్గా, నడుము బిగించుచుంటివి నన్ను తునుమ, నాకు తెలియనులే నీకెంత నడుము గలదో, వీటికినంత నడుము లేదు, నువ్వు నాది కొంగు బిగిస్తావమ్మా అని చెప్పడం. ఆమె యొక్క నడుము ఎంత మల్లెతీగలా ఉందో చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి పార్శ్వాన్ని, అద్భుతమైనటువంటి వర్తూలమైనటువంటి కవితా రేఖను గీస్తాడు దాశరథి గారు. ప్రతి వాళ్ళు గుర్తుంచుకునేటువంటి ఒక క్యాప్షన్ కూడా రాసినాడు ఆయన. అదేంటంటే, గాలిబ్ ఏమంటాడు ఉర్దూలో, బస్క దుష్వార్ హై హర్ ఖామ్ కా ఆసా హోనా, ఆద్మీ కో భీ మయస్సర్ నహీ ఇన్సా హోనా. అద్భుతమైన మాట. ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము. మీకైనా, నాకైనా, ఎవరికైనా, పెద్దలకైనా, ముందున్న వాళ్ళకైనా, ఎవరికైనా, ఏదైనా, ఇందిరా పరాశారం గారికైనా సరే, ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము, నరుడు నరుడౌట ఎంత దుష్కరము సుమ్ము. ఇది కదా మనము ఆయన నుంచి మనము అందుకోవాల్సిన. నువ్వు ఏ రంగంలోనైనా, నువ్వు విప్లవ రంగంలో ఉంటావా, లేదా వినోద రంగంలో ఉంటావా, లేక మరేదైనా రంగంలో ఉంటావా, ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము. ఆనందాచారి గారు నవ తెలంగాణ ఎడిటర్ స్థాయికి రావడానికి, అలా వచ్చి సాహితీ స్రవంతి మొదలు పెట్టగానే ఇలా ఆయనకు నవ తెలంగాణ సంపాదకీయ పదవి దొరకల. వినయ్ గారికి కూడా అంతే, ఎవరికైనా అంతే. ఏది సులభంగా సాధ్యపడదు, దానికి ఒక యుద్ధం చేయాలి. ఏళ్ళూరు సుధాకర్ అన్నాడు నాతో ఒకసారి తిరుపతిలో మహాసభలో. నా గురించి నేను చెప్తే, శుద్ధాలా నీ పాట వెనుక ఇన్ని యుద్ధాలా అని. అంటే ఒక యుద్ధం చేయందే, ఒక బలవ జరవ పరివర్తన జరగందే ఒక స్థానం, ఆ స్థానం నిన్నైందా గొప్పదాన్ని నేను చెప్పట్లా. ఏ స్థానమైనా సరే ఒక స్థానం రావడానికి యుద్ధం చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పిన మాట. అలాగే ఆయన ఎదిగిన ప్రతి నాయకుడికి, ఎదిగిన ప్రతి కవి నాయకుడికైనా, గాయకుడికైనా, ప్రతి ఎదిగినటువంటి ఒక ఉన్నత స్థానంలో కూర్చున్న వ్యక్తికైనా ఒక మాట చెప్పినాడు. ఏమని? ఐబ్ కా దర్యాప్త్ కర్నా హై హునట్ మంది, అసద్ నక్స్ వర్ అప్నే హువా ముక్తేలా కామిన్ హూ. స్వీయ లోపము నెరుగుట పెద్ద విద్య, లోపమెరిగిన వాడే పరిపూర్ణుడరు. ఇంత బాగా నాకేదో ఇంత స్థానంలో ఉన్నాను, నేను ముఖ్య అతిథిగా వచ్చినాను అనేటువంటి ఒక
వినయ అహంకారం ఉన్నా స్వీయ లోపము లెరుగుట పెద్ద విద్య అని మాలాంటి వాళ్ళకి ఎదిగినటువంటి అనేక మందికి, నాకన్నా ఉన్న స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చిరంజీవి గారు మెగాస్టార్, కోట్లాది మంది నాయకుడు ఆయన. ఇప్పటికీ ఆయన రేఖను దాటిన వాళ్ళు ఎవరు లేరు నా దృష్టిలో. అలాంటి చిరంజీవి గారికి కాళ్ళల్లో ఒక కాలు 2 అంగుళాలు తక్కువ ఉంటుంది పొడవు, ఒక కాలు 2 అంగుళాలు పొడవు ఎక్కువ ఉంటుంది. అది ఒక చిన్న లోపం. అంటే ఆయన సక్కంగా నడిస్తే తేడా తెలిసిపోద్ది. ఆ లోపాన్ని తెలుసుకుని ఆయన ఏం చేశాడు, ఏ కాలైతే 2 అంగుళాలు తక్కువ ఉందో దాని మీదనే కొంచెం బరువేసి ఇలా ఉంటారన్నమాట. అంటే తన లోపాన్ని ఒక అద్భుతమైనటువంటి దీపంగా మార్చుకోవడం అనేది చిరంజీవి గారు చేసిన పదం. ఎంత స్థాయిలో ఉంటేని స్వీయ లోపము లెరుగుట పెద్ద విద్య, లోపమెరిగిన వాడే పరిపూర్ణుడు. నేనున్నాను. నేను ఇవాళ ఒక 3000 సినిమా పాటలు రాసినా కూడా 3001వ పాట రాసేటప్పుడు నా రాతలో ఉన్న లోపం ఏంటో తెలుసుకోవడం. సంపాదకీయం రాస్తున్న ఆనందాచారి గారు రాశాక మళ్ళీ ఒకసారి చూసుకుని ఏదో ఒక దగ్గర ఏదో ఒక ఆషాఢపు నీడ పొడసూపినప్పుడు దాన్ని తీసేసి మళ్ళీ రాసుకోవడం, అది దాశరథి గారు నేర్పించినటువంటి విద్య. ఇలా ఆయన అనువాదం చేసిన, రుబాయిలు రాసిన ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని నిర్దేశించిన వాడు. నిప్పులోంచి అప్పుడప్పుడు పొగబుడుతుంది. అంటే వండర్ఫుల్ సార్. నిప్పులోంచి అప్పుడప్పుడు పొగబుడుతుంది, నీటిలోంచి విద్యుత్తను సెగబుడుతుంది. చివరికి చెప్పదలుచుకున్న ఆ పిడికిలి దెబ్బ ఏంటి అంటే, మన గుండె మీద ముష్టి ఘాతం ఎలా ఇస్తాడంటే, నిప్పులోంచి అప్పుడప్పుడు పొగపుడుతుంది, నీటిలోంచి విద్యుత్తను సెగపుడుతుంది, దానవతే నిండి ఉన్న ఈ లోకంలో మానవతను చాటి చెప్పే తెగపుడుతుంది అని మనలాంటి వాళ్ళ వైపు చేయి చూపించినటువంటి మహానుభావుడు. మనం తక్కువ సంఖ్యలో ఉన్నాం కావచ్చు, దానవులే ఎక్కువ ఉన్నారు కావచ్చు, కానీ ఆ దానవతను తీండ్రించి కాండ్రించి ఉమ్మివేసే ఒక మానవతను చాటి చూపే తెగలో మనం ఉన్నట్టుకు మనం గర్విద్దాం. మనం తక్కువ సంఖ్యలో ఉండొచ్చు, అల్పసంఖ్యాక వర్గులనే కావచ్చు, కానీ మన గురించి ఒక దిక్సూచిక కవిత మార్గం, అద్భుతమైన సూక్తిని చూపించి వెళ్ళిన వాడు దాశరథి. అయితే దాశరథి గారి గురించి మనం ఒక పెద్ద వివరంగా కాదు కానీ ఒక డేగలాగా అలా ఒక లాంగ్ షాట్, ఒక హెలికాప్టర్ షాట్ అంటాం మా సినిమా భాషలో. హెలికాప్టర్ షాట్ లో ఆయన కనుక మనం చూసినట్టయితే, గమనించినట్టయితే, శ్రీశ్రీ కృష్ణశాస్త్రుల పైన పాశ్చాత్య సాహిత్య ప్రభావం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, శ్రీశ్రీ గారి మహాభక్తులు అంటే అది చెల్లదు. శ్రీశ్రీ గారి పైన, కృష్ణశాస్త్రి గారి పైన పాశ్చాత్య సాహిత్య ప్రభావం. అలాగే సంప్రదాయ కవితా చైతన్య ధార విశ్వనాథుల వారి, సంప్రదాయ ఆత్మాశ్రయ కవిత్వ ధార కృష్ణశాస్త్రి గారు. నువ్వు ఏమన్నా చెప్పు, నా కుగాదులు లేవు, నా కుశస్సులు లేవు, నేనంత లోక భీకర శోక ఏదో బతిని నేను అంటాడు ఆయన. అంటే సంప్రదాయ ఆత్మాశ్రయ కవిత్వ ధార ఉంది ఆయన. అంటే ఎంతసేపు కృష్ణశాస్త్రి బాధ, ప్రపంచం బాధని చలం బ్రహ్మాండంగా చెప్పేసినాడు. అలాగే సంప్రదాయ విప్లవ చైతన్య కవిత ధార శ్రీశ్రీ గారు. సంప్రదాయాన్ని ఎందుకంటున్నావు అని నా మీద ఒక ప్రశ్న ఎక్కుపెట్టొచ్చింది. సంప్రదాయ విప్లవ కవిత్వ చైతన్య ధారనే శ్రీశ్రీ గారు. ఆయన ఛందస్సును ధిక్కరించి, అంటే ఛందస్సుల నడుం దుడ్డుగర్రలతో విరగ్గొట్టిన పఠాభిలాగా ఏం చేయాల, సీసపద్యాల నడుం విరగ్గొడతాను అన్న పఠాభి గారిలాగా ఆయన ఏం చేయాల. శార్దూల బత్తేభ సంప్రదాయ పద్య ధారలో ఉన్న దాన్ని మాత్రాథం ఛందస్సు లోపల పలు రకాలుగా, పలు విధాలుగా, పలు ముఖాలుగా మాత్రా ఛందస్సు యొక్క దారిని మళ్లించి దాన్ని ఒక కళ్యాణి గుర్రంలాగా భావించి మార్పించి దాని మీద స్వారీ చేసి
మనల్ని పరిగెత్తించినటువంటి మొట్టమొదటి కవి శ్రీశ్రీ గారు. అయినా ఆయన సంప్రదాయ విప్లవ చైతన్య మాతృ ఛందస్సు కవితా ధారణే. ఇది కూడా ఎవరు కాదన్నా నాకేం సంబంధం. మరి దాశరథి ఏ పాశ్చాత్య సాహిత్య ప్రభావము లేదు. ఉంటే ఇంటే మన భారతదేశీయం యొక్క కవుల యొక్క ప్రభావము, చదివిన ప్రభావం ఉండొచ్చు. సంస్కృత పండితుల యొక్క కావ్యాల యొక్క పంచకావ్యాలు, సంస్కృత ఆంధ్ర పంచకావ్యాలు అంటే మొత్తం 10 కావ్యాల యొక్క ప్రభావము ఉండి ఉండవచ్చు. కానీ ఆయనది సంప్రదాయ శాంతి విప్లవ చైతన్య కవితా ధార దాశరథి. ఇది పక్క నేను గమనించాను. నాకన్నా ముందు చాలా మంది గమనించి ఉంటారు. నాకున్నటువంటి నా వ్యక్తిగతంగా నాకు ఆయన మీద ఉన్న అభిప్రాయాన్ని నేను మీతో పాల్పంచుకుంటున్నాను. కవిత్వంలో మార్క్సిస్ట్ దృక్పథం ఉంది, జాతీయ ఉద్యమ వీరావేశ పథము ఉంది ఆయన దగ్గర. అలాగని దాశరథి చాలా మంది అనుకున్నట్టు ఆయన నాస్తికవాద కవి కాదు. శ్రీశ్రీ గారి లాగా నాస్తిక కవికి మాత్రం కాదు. ఆయన పక్కా ఆస్తికవాద కవి. ఎలా అంటాడు? ఆయన దేవుడిని నమ్మినాడు. ఆయన దేవుడి పైన పాటలు సినిమాలోనే కాదు, కవిత్వంలో కూడా రాసినవాడు. నిజామాబాద్ జైల్లో ఖైదీలకు సిమెంటు సున్నం కలిపినటువంటి జొన్న రొట్టె పెట్టేవాడు. అలా తిని తనకు రక్త విరోచనాలు వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది. ఆ సందర్భంలో అక్కడ ఉన్న జైలర్, నువ్వు క్షమాపణ పాత్రం రాసి వెంటనే నిన్ను హాస్పిటల్కి పంపిస్తామంటే అక్కర్లేదన్నారు. ఆయన ఏం చేశాడు అంటే మిత్రులతో ఏమన్నాడు, అందులో ఉన్నటువంటి మిత్రులు జైలు ఖైదీలతో, శివుడి మీద పద్యాలు రాసి అన్నాడు. ఇక్కడ మనం ఆయన ఆస్తికవాది, ఆయన దేవుడు నమ్మినాడు అన్న విషయం ఇక్కడ మనకు ద్యోతకమవుతుంది. కుడి హస్తమున శూలమెత్తెదం ఎవరు? శంకర్. దిక్కుల్ పిండిగా డక్క చప్పుడు గావింతు మరొక్క హస్తమున నిప్పుల్ గ్రక్కుని కంటిలో పిడుగుల్ పిల్లలు పెట్టుకున్నది. వాట్ ఏ బ్యూటిఫుల్ సార్. ఏదో కోడి పిల్లలు పెట్టినట్టు కన్ను లోపల పిడుగులు పిల్లలు పెట్టినాయంట. హౌ బ్యూటిఫుల్. ఒక సంస్కృత పద్యంలో ఒక మామూలు పల్లె యొక్క పదాన్ని అందులో ఇముడించిన విధానం, ఒదిగిన విధానం మనల్ని ఆశ్చర్యింపజేస్తుంది. నీ కంటిలో నిప్పులు గ్రక్కు, నీ కంటిలో పిడుగులు పిల్లలు పెట్టుకున్నవి, మహామేఘావళి గర్జనల్ గుడుగుంచములాడుకున్నవి, శిర కోకారిని డక్కలు అంటాడు. శివుని ఫాలాన పెను కారు చిచ్చు లేచి గగన కబరీభరమ్మున కప్పుకొనియే చెంగు చెంగున నెగయు సారంగమొకడు శివ శిరచంద్ర కేదార సీమతోచే అని శంకరుని మీద పద్యాలు ఆశువుగా రాసి వినిపించినాడు వట్టికోట అల్వారు గారికి. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే మనం నమ్ముతామా నమ్మమా అన్న సంగతి తెలియదు. కానీ ఆ పద్యాలు రాసినాక మిత్రుడు రాగానే నా చేయి పట్టుకో చూడు అంటే చేయి పట్టుకొని చూస్తాడు అతను. నాకు చెమటలు వచ్చేసాయి, నా జ్వరం తగ్గింది అంటాడు. ఇది ఇక్కడ మనం ఆ మహాదేవుని పట్ల, శివుని పట్ల తనకున్నటువంటి అర్చిత అంకిత భావాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం. వాళ్ళేదో ఆస్తికులు, వాళ్ళేదో దేవుణ్ణి నమ్ముతారు, వాళ్ళేదో బోనాల పండుగ చేస్తారు, వాళ్ళేదో సిగాలూగుతారు అని మనం కొన్ని లక్షల మంది ప్రజలను దూరం చేసుకున్నాము. అభ్యుదయ తరం, అభ్యుదయవాదం అనేది నేను ఈ సందర్భంగా నిర్మోహమాటంగా చెప్తున్నా. మనకు మిగిలేది ఎంతమంది? బోనాల పండుగ వాళ్ళు వద్దు, ఇంకా మహాశివ భక్తులు వద్దు, తీర్థాలు పోయేటోళ్ళు వద్దు, రామ భక్తులు వద్దు, వివేకానందుని భక్తులు కూడా వద్దు. ఇలా వద్దు వద్దు అనుకుంటూ పోతే మనకు మిగిలిన పద్దు ఎంత అంటే, దాశరథి మహాకవి శత జయంతి సభ ఇక్కడ జరుగుతుందంటే మిగిలిన మీ సంఖ్య ఎంత? ఇక్కడ పెద్ద హాల్ తీసుకోవాలి. అసలు వినయ్ గారు మెయిన్ హాల్ తీసుకోవాలి. కానీ ఆయనకు తెలుసు మెయిన్ హాల్ తీసుకుంటే అక్కడ మనమే ఉంటాం. ఇప్పుడే నేను అన్నాను మేడం గారితో, సుజావతి మేడంతో, మేడం గారు హాయిగా మనం లెఫ్ట్ రూమ్ లో పోయి రౌండ్ టేబుల్ లో పెట్టుకుందాం మేడం గారు, ఎందుకు ఈ బాధ అని అనుకున్నాం. ఇలా మనం కొన్ని సెక్టార్లని వదిలేసుకున్నాం, అంటే జారవిడుచుకున్నాం. మేము దాశరథి గారి పంథాన్ని అనుసరించి మనం కూడా బోనాల పండుగలో పాల్గొందాం, మనం కూడా తీర్థాలలో తిరణాలలో పాల్పంచుకుందాం. వియత్నాం అధ్యక్షుడు హుచిమినే చర్చికి వెళ్లి మసీదుకి వెళ్లి ప్రార్థనలు చేసి కదా వాళ్ళను విప్లవానికి వైపు తిప్పినారు. ఒక అద్భుతమైనటువంటి పంథాను అనుసరించినటువంటి దాశరథి కవి గారు, ఆనందాచారి గారు చెప్పినారు. వాళ్ళ నాన్న ఎంత
సంప్రదాయ ఛాందసుడు చాలా మర్యాదగా అన్నాడు. ఛాదస్తుడు అని అనాల్సింది. నువ్వు ఎటెళ్తున్నావు అని కొడుకుని అడగాలంటే, భార్యను అడగాలంటే ఆయన ఎటెళ్తున్నావు అనాలి కదా. కాదు, త్వం కుత్ర గచ్చసి అని మాట. త్వం కుత్ర గచ్చసి అంటే నువ్వు ఎటెళ్తున్నావు అని. అంటే అంత మహానుభావుడు తండ్రి. ఆ తండ్రి కడుపున విప్లవ ప్రహ్లాదుడు పుట్టినట్టుగా పుట్టినాడు మన మహానుభావుడు దాశరథి. వరంగల్లో ఒక సభ జరుగుతుంది. దానికి విశ్వనాథ్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అప్పుడు ఇతను పిల్లగాడే, అంటే నెక్కరేసుకుని బాగా ఆయన అప్పటికే పద్యాలు బ్రహ్మాండంగా రాస్తున్నాడు. అప్పుడు ఎవరు అనౌన్సర్ వినయ్ గారు లాంటి వాడు, ఇప్పుడు ఒక కుర్రాడు, నూనూగు మీసాల కుర్రాడు ఇప్పుడు వచ్చి ఒక బ్రహ్మాండమైన పద్యం చదువుతాడు అన్నాడు. అప్పటిదాకా చాలా కాన్సన్ట్రేషన్ గా ఉన్న, అంటే మిగతా వాళ్ళు మీరు పెద్దరు కదా, పల్లా దుర్గయ్య గారు, అవధాని గారు, వెంకటావధాని గారు, ఇట్లాంటి మహానుభావులు సభ. విశ్వనాథ గారికి విసుగు, ఆయన కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ. అంటే కండగల పద్యం రాసిన వాడి పట్లనే అండదండగా ఉండేటువంటి వాడు, అండదండగా ఉండే వెండికొండ లాంటి వాడు విశ్వనాథ్. అలాంటి కుర్రాడు వచ్చి పద్యం సాధారణమయ్యవా అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా పక్కన అధ్యక్షుని వైపు విసుగ్గా చూసినాడు. అది పట్టించుకోవాలి దాశరథి. నెక్కరేసుకుని వచ్చినాడు. పొట్టివాడిగా నాలాగా, నాకన్నా పొట్టిగా అన్నాడు. అయినా సరే నా అంటే అనుకుంటున్నా. వచ్చి అది సరే మేమంతా గట్టివాడు, మీ అంత పొడుగు లేకుండా వచ్చాడు. విశ్వనాథ్ గారు ఇటు దిక్కు తిరిగి మాట్లాడుతున్నా, నెక్స్ట్ మాట్లాడాలా, మన టైం ఉంది, మన ట్రైన్కి వెళ్ళాలా, ఇట్లా మాట్లాడుతున్నారు. ఈ ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు మాట్లాడుతుంటే, స్టేజ్ మీద ఒకరినొకరు మాట్లాడుతుంటే మహా తిక్కబడుతుంది ఎవరికైనా సరే. అది శంకరాభరణం శంకర శాస్త్రికి కావచ్చు, లేకపోతే శుద్ధాల అశోక శ్రమంకరాచారి కూడా కావచ్చు. కానీ తిక్కబడుతుంది. పిలిచి ఫోన్లో మాట్లాడుతుంటారు. నేను ఎందుకే ఏమొచ్చు, మా ఫోన్ బంద్ చేసుకొని మేము కూర్చుంటాం, మీరేం ఫోన్లో హలో అశోక్ రాజు మాట్లాడుతుంది అయిపోయిన పేరు కడతాం. అలా వాళ్ళు విశ్వనాథ్ గారు పక్కన మాట్లాడుతున్నారు. ఈయన ఏమన్నా, నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనో అన్నాడు. జగ్గమన్నాడు. విశ్వనాథ గుండెల్లో చిన్న టైం బాంబ్ వేలి. ఆయన ఎంత ఉద్దండ పండితి శౌంధీరుడైతే ఏమి, నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనో అనగానే పక్కనే మాట్లాడుతుంటే అదని ఇంకటి చూడలే, అదే చూస్తున్నాడు. అందాక ఈ భూగోళమునకు అగ్గివెట్టెదను అనగానే తిరిగి చూశాడు. ఎవ్వరబీడు అని, నా తాత నాగున్నాడు అనుకున్నాడు. అగ్గివెట్టెదను ఈ భూగోళమునకు అగ్గివెట్టెదను, నిప్పులు ఓసి హేమంత భావాగాంధర్వ వివాహమాడెదను, జోమన్యుష్ణ గోళమ్ముపై ప్రాగాకాశ నవారుణాస్త్ర జలధారలు చల్లార్చెదను అన్నాడు. మొదలు లేచి చప్పట్లు కొట్టినవాడు విశ్వనాథ్. విశ్వనాథ గారు ఎంత ఛాందసుడైనా, ఎక్కడ స్పార్క్ ఉందో, ఎక్కడ భగ్గుమనే ఒక విస్ఫోటనం ఉందో వెంటనే గ్రహించి అనుగ్రహించేటువంటి గొప్ప నిగ్రహం ఉన్నటువంటి వ్యక్తి విశ్వనాథ గారు. ఇలా ఇంకేమైనా చదువుతాడా, ఇంకొకటి ఏదన్నా అన్నాడు. ఎవరు? విశ్వనాథ. వద్దన్నాడు. ఇంకేమైనా ఉందా నాయన అంటే, అప్పుడు దాశరథి గారు 13 అడుగుల పొడుగు పెరిగిపోవచ్చు ఆయన మనస్సు. ఎందుకంటే 5 అడుగులుంటే ఏమి, విశ్వనాథ గారు లాంటి వెండికొండ లాంటి శిఖరము. నాయన ఇంకేదైనా చదవగలవా తండ్రి అంటే, ఎందుకు కాదండి, చింతల తోపులో కురియు చినుకులకు తడి ముద్ద అయిన బాలెంత ఒడిన్ శయించు పసిరెక్కల మొగ్గను ఓని బిడ్డకు బొంతలు లేవు కప్పుటకు. గాజాలో జరుగుతున్న విషయం. బొంతలు లేవు కప్పుటకు బొంది హిమంబవునేమో సాగించును రుద్రవీణపై నుంచుక వెచ్చని అగ్నిగీతములు అన్నాడు. విశ్వనాథ సభ దాశరథి యొక్క పద్య సభగా మారిపోయింది. దట్ ఈజ్ అవర్ విశ్వనాథ్. ఆయన పద్యధారలో ఉన్న ఆయనకు ఒకసారి షోలేలో గబ్బర్ సింగ్ కనుక ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గొలుసులు కట్టుకొని కోర్టులోకి తీసుకుపోయేటట్టు ఆయనను అలా కట్టి కవయ్య ఆయన బందిపోడు దొంగన ఆయన గబ్బర్ సింగ్. ఇప్పుడు మీకు అర్థం కావాలని చెప్తున్నా, అప్పుడు గబ్బర్ సింగ్ లేడు కానీ చెప్తున్నా. ఇక్కడ కంఠంలో పెట్టి కాళ్లకు చేతులకు పెట్టి ఆయనను రైలు ఎక్కించినారు. ఎక్కిస్తుంటే అప్పటికి 8 రోజులైంది అన్నం తినక. అలా కూర్చుంటే ఎదురుగా ఒక తల్లి కూతుర్లు ఉన్నారు. ఆ తల్లి ఇతన్ని చూసి, కూతురు, అమ్మా ఈ సారుకు అన్నం తినలేదు కావచ్చమ్మా, నాకు పెరిగన్నం తెచ్చినావు కదమ్మా, ఈ సారుకు పెట్టమ్మా, ముఖమంతా గుంజుకుపోయింది అన్నదట ఆ బాలిక. అనగానే ఆ తల్లి, నువ్వే పెట్టమ్మా, బిడ్డ కోసం పెట్టిన పెరుగన్నము సద్ది మూట విప్పితే
ఆ బాలిక దాశరథి గారికి నోట్లో పెరిగన్నం పెట్టింది. ఆ కరిగిపోయిన మహానుభావుడు ఏమన్నాడంటే, కలువ కన్నుల దాన, అమ్మాయి కలువ కన్నుల దాన, నీ కన్నులలోని కన్నులలో అశ్రు బిందువులు, కలువ కన్నుల దాన, నీ కన్నులలోని అశ్రు బిందువులెన్ని, అశ్రు బిందువులెన్ని, ఎన్ని ఎన్ని ముత్యాల విలువ అని ఆ పాపను ఆశీర్వదించినటువంటి మహానుభావుడు నారాయణ రెడ్డి గారు. తర్వాత జ్ఞానపీఠం ఎక్కనవచ్చు, లేదా సినిమా రంగంలో గాని సాహిత్య రంగంలో గాని వివిధ రకాలైన అధికార పదవులు చేసి ఉండవచ్చు. కానీ దాశరథి గారు ఒక వెలుగుతున్న సమయంలో బిఏ విద్యార్థి, ఇంటర్ విద్యార్థి నారాయణ రెడ్డి గారు దాశరథి గారి కన్నా 6-7 ఏళ్ళు చిన్న. ఆ సమయంలో అప్పుడప్పుడే కవిత్వం రాస్తున్న, పద్యాలు రాస్తున్న నారాయణ రెడ్డి గారిని చేరదీసి రెడ్డి కాలేజీలో, రెడ్డి హాస్టల్లో కవి సమ్మేళనంలో నారాయణ రెడ్డి గారు తొలి కవిత చదివితే గుర్తుపట్టి, ఏ గోడ బౌత్ ఆగే దౌడేగా, ఆగే చెలగాని, ఈ గుర్రం సాహిత్య రంగంలో నడవదు, పరిగెడుతుందని గ్రహించిన మొట్టమొదటి దాశరథి కవి మెచ్చుకొని దగ్గరికి హత్తుకొని, నాయనా నువ్వు నన్ను అప్పుడప్పుడు కలుస్తూ ఉండు, మనం కలుద్దాం, నువ్వు అద్భుతమైన భవిష్యత్తు ఉంది అని ఆయన కవితా రేఖలకు ఒక పందిరి వేసినటువంటి మహానుభావుడు దాశరథి గారు. అప్పుడు ఆ కృతజ్ఞతతో నారాయణ రెడ్డి గారు ఒక పద్యం రాసిన ఆ రోజుల్లో, నా తరుణ కవ్యలతికలానాడు, నా తరుణ అంటే అప్పుడప్పుడే తరుణ కావ్యలతికలానాడు, పైకి ప్రాకలేక దిక్కులు చూడ, నా తరుణ కావ్యలతికలానాడు, పైకి ప్రాకలేక దిక్కులు చూడ, నీ కరాలు సాచి దాశరథి, నీ కరాలు సాచి లేతరేకులకు కెంజాయలు కెంజాయలద్ది, మించు పందిళ్ళ పైకి ప్రాకించినావు, ఆతడు దాశరథి నాకగ్రజుండు తాను, జన్మ జన్మలకు అతని సౌమిత్రినే. అతడు రాముడు దాశరథి, నేను ఆయనకు తమ్ముణ్ణి లక్ష్మణుణ్ణి అని దాశరథి గారిని పొగిడినటువంటి, దాశరథి గారి పట్ల కృతజ్ఞత చూపినటువంటి మహానుభావుడు నారాయణ రెడ్డి గారు. ఇక ఆయన సినిమా పాటల్లోకి వచ్చిన, ఏ రంగంలోకి వచ్చినా, ఆయన బాలగేయాలు రాసిన, గాలిబు గీతాలు అనువదించిన, ఇంకా ఏమి రాసినా కూడా అన్ని శాఖలలో కూడా తనదైన ముద్ర వేసుకొని మనం ఇవాళ గుర్తు చేసుకునేటువంటి ఒక తార స్థాయిలో నిలిచినటువంటి కవి దాశరథి. ఆయన కన్నయ్యా నల్లని కన్నయ్యా, నిన్ను కనలేని కనులుండునా, నిన్ను సేవింతురే, నిన్ను పూజింతురే, నన్ను గనినంత నిందింతురే. నాది ఆడజన్మ అనే సినిమాలో సావిత్రి నల్లగా అక్కడ అందరూ చిత్కరిస్తారు అత్తగారిని. ఆ దృష్టిలో నల్లని శ్రీకృష్ణుని ముందు నిలబడి ఈమె పాట పాడాలి అంటే ఎలా రాయాలి అనుకుని ఈ పల్లవితో ఆయన రాస్తాడు. అంటే ఎక్కడ బలహీనత ఉందో, ఎక్కడ చిన్న గిల్టీనెస్, ఆత్మన్యూనతా భావం ఉందో, ఆ ఆత్మన్యూనతా భావపు ఆత్మలోకి వెళ్ళి పరకాయ ప్రవేశం చేసుకొని రాసినటువంటి ఒక అద్భుతమైన కవి, సినీ కవి, మనిషి కవి, సమాజ కవి, విప్లవ కవి, శృంగార కవి దాశరథి. నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగి
వచ్చును అంటాడు. అది జనరల్ గా వైష్ణవ సంప్రదాయంలో ఉంది ఈ పద్ధతి. ఏమని, చిన్న భక్తిని కూడా డైరెక్ట్ గా భక్తి చేయక, డైరెక్ట్ గా పూజ చేయకుండా చిన్న రికమెండేషన్. మనం ఆఫీసర్ దగ్గరికి పోయి మనకు జీతం పెంచాలంటే ఆఫీసర్ పెళ్ళాం దగ్గరికి పోయి మనం ఎట్లాగైతే అరటిపళ్ళో లేకపోతే ఇంకేదో సమర్పించుకున్న ఉద్యోగుల్లాగా, అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర ప్రమోషన్ పొందాలంటే లక్ష్మీభారతికి పట్టు చీర పెట్టినట్టుగా ఈ పీఠ తీసుకున్నట్టుగా ఇది నిజమే సార్. ఆ పట్టు చీర పెట్టి తాను కొత్త పీఠం మీద పట్టు సాధించాలని వచ్చిన వాళ్ళల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా ఒకరు. ఆయన కూడా పట్టు చీర అడిగింది. పాప ఆయన దగ్గర పట్టుమని 10 రూపాయలు లేకుండా ఈయన వెళ్ళిపోయినాడు. ఆయనకి ఆ పదవిడ. ఇది ఆయన చెప్పిన విషయం, నేను చెప్పిన విషయం. నేను ఎప్పుడు లక్ష్మీభారతి దగ్గరికి వెళ్ళలేదు. అసలు రామారావు ఉన్నప్పుడు నేను అసలు హైదరాబాద్కే రాను. కాబట్టి నాకు సినిమా అవకాశాల కోసం నేను పార్వతమ్మ గారికి నేను చీర పెట్టిన దాఖలాలు లేవు. అలా ఒక రికమెండేషన్ పద్ధతి అనేది భక్తి సంప్రదాయంలో, వైష్ణవ సంప్రదాయంలో ఉంది. ఏమని, అమ్మా నువ్వు అయ్యకి చెప్పు, స్వామిని నువ్వు స్వామికి చెప్పు అనేటువంటి ఒక కొత్త రీతి వైష్ణవ సంప్రదాయంలోనే ఉంది. ఆ సంప్రదాయాన్ని తీసుకుని బిఎన్ రెడ్డి గారు కొత్తగా రాయాలి. దాశరథి గారు దేవుడి పాటే, కానీ ఊరికనే తిరుమల మందిర డైరెక్ట్ వద్దు, ఏదైనా కొత్తగా రాయండి అంటే అప్పుడు ఈయన చెప్పాడు, మా దగ్గర ఈ సంప్రదాయం ఉంది, నేను రాసుకొస్తాను పల్లవి అని. బిఎన్ రెడ్డి గారు కరెక్ట్. అప్పుడు అమ్మవారి దగ్గర నుంచి వెళ్తుంది ఫైలు. భక్తుని యొక్క ఫైలు డైరెక్ట్ భగవంతుడు కాదు, భగవంతుని వెళ్ళడం భగవంతుని యొక్క భార్య దగ్గర నుంచి వెళుతుంది. నడిరే జాములో స్వామి నిన్ను చేరదిగి వచ్చునో అని మొదలుపెట్టాడు. ఇంట్లో ఎంత చమత్కారం అంటే, ఎందుకు పక్కనున్నప్పుడు చెప్పొచ్చు కదా, నీ పక్కనున్నప్పుడే నా మొర అని రాయొచ్చు కదా. కాదట, నడిరే ఏ జాములో అంటే భగవంతునికి కూడా భార్యని కలుసుకోవాలంటే గడియారం 12 చిన్న ప్రపోజల్ పెట్టే సమయం. దాంట్లో ఇంకేంటే వెనక ముందు ఏంటంటే సత్యం లేదు. భార్యకు ప్రపోజల్ పెట్టే టైం 12 గంటలు. ఆ 12 గంటల్లో ఎందుకు, ఎప్పుడు పెడతావు నువ్వు? నీ దగ్గరికి ఆ కొండ మీద నుండి కిందికి ఎప్పుడు వస్తారు ఆయనకు? టిక్ 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 12 కొట్టంగానే అమ్మవారు జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే ఈ పొగలు, ధూమాలు, గంటలు, గింటలు, భక్తులు, పూజలు, పునస్కారాలు బోర్ కొట్టేసేసి నిశ్శబ్ద పవడింపు సేవ అయిపోయిన తర్వాత ఆ పడక దిగి మెల్లగా పద్మావతి అమ్మగారి దగ్గరికి ఎందుకు వచ్చారన్న సంగతి నేను ప్రత్యేకంగా చెప్పర్లా. ఆయన వచ్చినప్పుడు అప్పుడు మంచి మూడ్లో ఉంటాడు స్వామి. దట్ ఈస్ ద టైం టు సినిమా గీతం. సినిమాను నువ్వు ఏ పద్ధతిలో రాసినా ఎక్కడో ఒక శృంగారం రంగరించకపోతే మా డైరెక్టర్ తీసుకో. అలా నడిరేయి ఏ జాములో స్వామి నినుజేర దిగి వచ్చునో, ఇక మిగతా పాటంతా నేను చెప్పాల్సిన పాడు. ఆయన అప్పుడు నా అర్జీ చెప్పమ్మా, నాకు ఏమన్నా చెప్పమ్మా, ఉద్యోగము, సద్యోగము, ఇంక్రిమెంటో చేయమ్మా, ఆఖరికి రిట్రెంచ్మెంట్ లేకుండా చూడమ్మా అనేటువంటి విషయాన్ని భక్తి యుగంలో, భక్తి పథంలో కూడా భగవంతుణ్ణి శృంగార పురుషులుగా మార్చి ఒక అద్భుతమైనటువంటి అప్లికేషన్ను ఇచ్చేటువంటి కొత్త దారిని ఎన్నుకున్నవాడు దాశరథి గారు. నేను ఇంకొక మాట చెప్పేసి ముగించేస్తాను. మంచి రోజులు వచ్చాయనే సినిమాలో దేవులపల్లి కృష్ణాశ్రీ గారిని ఒక పాట రాయమన్నారు భీమల్సుందరం. అదేంటంటే ఏదో బెట్టు కట్టి బలవంతంగా ఆ ఊరి భూస్వామి కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. చిన్న బెట్ అవుతుంది. ఈ బెట్టులో నువ్వు గెలిస్తే నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తా అంటాడు. అలా హీరో గెలిచిపోతాడు. ఇష్టం లేకుండా ఆ భూస్వామి తన బిడ్డను నాగేశ్వరరావుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేయడం జరిగింది కానీ ఆ అమ్మాయికి ఇతని మీద కోపం, ఇష్టం లే, బలవంతంగా చేసినారు. అప్పుడు ఆ అమ్మాయి శోభనపు గదిలో వెళ్ళినప్పుడు ఆమె, నేను నీకు భార్యను మాత్రమే, తాళిగట్టిన భార్యను మాత్రమే, కానీ పవళింపు సేవలోకి వచ్చేటువంటి పడతిని కాదు, నీ పడక మీదికి ఎక్కను, నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉన్నా అంటారు. కానీ భర్తగా ఆ క్యారెక్టరు భార్యను కూడా బలవంతం చేయాల. సుప్రీంకోర్టు చెప్పింది, భార్యను కూడా బలవంతం చేస్తే అది రేప్ కిందికే వస్తుందనే మాట చెప్పినారు. అది భీమసుందరరావు గారు ఆ రోజే గ్రహించినట్టుంది. ఆయన దూరంగా ఉండు అనగానే నాగేశ్వరరావు డైలాగ్ ఉంటుంది, నేను తలుచుకుంటే నిన్ను లాగి నిన్ను నేను
పడవేసి నిన్ను ఏమైనా చేయి, కానీ నాకు ఆ సంస్కారం ఉంది. నీవు ఒప్పుకున్నప్పుడే నువ్వు నీ బిడియము సిగ్గు తప్పుకున్నప్పుడే నేను వస్తాను, అప్పటిదాకా నేను రాను అని బయటకు. అక్కడ ఆమె పడగదిలో ఉంటది. ఇక్కడ పాట రాయించినాడు కృష్ణశాస్త్రి గారు. నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని, పగటితో రే అన్నది నన్ను తాకరాదని, నీరు తన్ను తాకరాదని, గడ్డి పరక అన్నది నేడు భర్తనే తాకరాదని, ఒక భార్య అన్నది. ఆ పాట అప్పుడు రాసింది కాబట్టి దేవులపల్లి శాస్త్రి బతికిపోయినారు. అదే ఇప్పుడు రాస్తే స్త్రీవాద మహారచయితులందరూ కూడా నేను నీరుతో తాకరాదని గడ్డి పరకని అంటే ఆడవాళ్ళు గడ్డి పరకాన్ని రాస్తావా అని చెప్పేసి పేద సమ్మేళనం ధర్నాలు చేసి, తప్పైందమ్మా మీ మనోద్వేగాలకు నేను తప్పు చెప్పినందుకు నన్ను క్షమించండి అని కృష్ణశాస్త్రిని అనిపించేటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కరోనా మీద యవ్వతిరా కరోనా రక్కసి యవ్వతిరా అని రాశా. కరోనా అప్పుడు మీకు తెలుసో లేదో నా మీద స్త్రీవాదం మీద, స్త్రీల మీద అనుచిత ప్రయోగం చేసినారు కాబట్టి కమిషన్ కు రమ్మని ఒక అప్లికేషన్ అంటే ఒక ఆర్డర్ తయారైంది నా మీద. నాకు ఎందుకైనా మంచి చెప్పేసి మీ మనోభావాలకి ఏమన్నా నొప్పి కలిగిస్తే నన్ను క్షమించండి అని నేను ఓపెన్ గా చెప్పడం వల్ల ఆ ఆర్డర్ తప్పిపోయింది. ఇది బహుశా అప్పుడుంటే కృష్ణశాస్త్రి గారు తప్పకుండా రావాల్సి వచ్చేది. ఈ పాటలో చమత్కారం ఏంటంటే మొత్తం పాట రాస్తాడు ఆయన. నీలి మబ్బుత వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా ఇది రాస్తాడు కదా. ఇందులో రాసి ఆయన వెళ్ళిపోయాడు. పాట ఓకే, కానీ వీమసుధర్రావు గారికి చివరి చరణం ఇంకా ఒకటి మిగిలిపోయిందని కృష్ణశాస్త్రి గారు ఫోన్ చేస్తారు. శాస్త్రి గారు 1000 గుళ్ళ పూజారి. ఆయన సినిమా అనేది ఒక లెక్క కాదు, పత్రము కాదు. రాజాడా పోయాడా, పోయి ఎక్కడ కవి సమ్మేళనంలో ఏ కవిత్వం వినిపించుకుంటూ కూర్చున్నాడో ఫోన్ చేస్తే దొరకలా. అప్పుడు దాశరథి గారు భద్రాసులో అందుబాటులో ఉన్నారు. ఆయనను పిలిపించి, ఏమయ్యా ఒక చరణం కావాలి అంటే, సార్ అది కరెక్ట్ కాదు కదా, మహానుభావుడు రాసినాడు, నేనెలా చివరి చరణం రాస్తానంటే, నేను మెప్పించుకుంటానయ్యా నువ్వేదో రాసివ్వు అని దాశరథి గారిని అడిగినప్పుడు ఆయన ఆ చరణాన్ని పూర్తి చేస్తాడు. మీరు ఇప్పుడు ఆ పాట వింటే ముందు కృష్ణశాస్త్రి గారు రాసిన పాట లెంతులు వేరుంటాయి, ట్యూన్ వేరుంటది, లాస్ట్ దాశరథి గారు రాసింది వేరుగా ఉంటది. అక్కడ సహజీవం సహధర్మం అనివార్యం అనాదిగా మీ జాతికి అదే మూలధనము అంటరానితనము, ఇక సహజీవం సమభావనం అనివార్యం తెలుసుకొనుట మీ ధర్మం తెలియకుంటే మీ కర్మం. ఈ మాటలు కృష్ణశాస్త్రి నోట రానే రావు, అవి దాశరథి గారి నోటనే వస్తాయి. ఈ చరణం తగిలింపజేసిన వాడు మధుసూదన్ రావు, తగిలించిన వాడు దాశరథి గారు. ఆయన జీవితంలో సినిమా పాటల్లో గాని కవిత్వంలో గాని అనేకమైనటువంటి నిధులున్నాయి. ఆ నిధుల నదిలో నేను గ్రహించింది చెంచాడు మాత్రమే, చెంబెడు మాత్రమే. మీరు తలుచుకుంటే ఆయనను గనక అధ్యయనం చేస్తే గంపలకు గంపలు, గంగాళాలకు గంగాళాలు మీరు ఎత్తుకుంటారని చెబుతూ